నీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ నీ ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా మాట్లాడుతున్నావు. సంస్కారం అనిపిస్తుందా మీకు? ఇక్కడ విజ్ఞత కలిగినటువంటి ప్రజలు ఉంటారు చూసేవాళ్ళు అందరూ. మీరు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట్లాడే మాటలో ఒకసారి చూసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు ఏది చూసుకోండి. ఎప్పుడన్నా ఈ రకమైనటువంటి భాష మాట్లాడాడు? ఆడి చర్మాలు తీసేస్తాం, ఈడి తోళ్ళు తీసేస్తాం, నాలుకలు కోసేస్తాం, చీరేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా మాట్లాడాడు ఆ రకమైనటువంటి భాష? మీరు ఇంకో మాట మాట్లాడాడు సోదరుడు. నేను చిన్న విషయం చెప్తాను, అది నీకు పెద్దదో చిన్నదో నాకు తెలీదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి రమ్మానండి, పులివెందలు కాదు, కడప కాదు, ఇక్కడికి వచ్చి కాకినాడలో పోటీ చేయమనండి, రమ్మానండి నా కొడుకుని తేల్చుకుందాం అని అన్నావు. చివరిగా ఒక మాట చెప్తున్నాను, మీరు మాట్లాడిన దానికి నానాజీ, ఇది జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి వచ్చి రావాలని అన్నారు కదా, నేను ఇవాళ చెప్తున్నాను మీ అందరి సాక్షిగాని, ఒక్క మాట కూడా మళ్ళీ దీంట్లో నుంచి వెనక్కి వెళ్ళిన ఒక అంగుళం కూడా. నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. అతన్ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మని పోటీ చేద్దాం. నేను దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఓడిపోతే జీవితంలో మళ్ళీ రాజకీయాల్లో ఉండను. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాకూడదు, నేను ఇక్కడ ఉన్నాను, ఈ జిల్లా వాసిని, ఇక్కడికి వస్తాను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయి, నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోటీ చేస్తాను. చాలా సందర్భాలుగా రాజకీయ నాయకులు సవాళ్ళు ఎదుర్కొంటారు. ఎటువంటి సవాల్ కాదు, దీనికి నిలబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను అనేటువంటి మీ సాక్షిగా చెప్తాను.